వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఇప్పుడంతా సింగరేణి కాలరీస్ ప్రాంతంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సింగరేణి కార్మికుల బోనస్ అంశంలో అసలు ఏం జరిగింది? ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఒకటి ఉంది, కాంగ్రెస్ పాలించే ప్రభుత్వం చెప్పేది ఒకటి ఓ విధంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంది? అటు నిన్న వివేక్ వెంకటస్వామి మంత్రి చెప్పిన అంశం 34% బోనస్ ఇచ్చాం, కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. అయితే మనతో పాటు టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొప్పులీశ్వరన్ ఉన్నాడు. ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. అసలు కార్మికుల అంశంలో ఏం చెప్తాడో తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఏంటన్నా ఎట్లుంది? కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారా? కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఎట్లున్నారా అసలు? అంటే కార్మికులు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అంటే వాళ్ళు ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి మోసం చేస్తారని మాత్రం ఊహించినటువంటి విషయం. సరే, గత సంవత్సరం కూడా ఇదే విధమైనటువంటి మోసానికి గురైనప్పటికీ ఈ సంవత్సరం తప్పకుండా లాభాలలో, నికర లాభాలలో మాకు సరైనటువంటి లాభాల వాటా వస్తుంది. వాళ్ళు ఏ రకంగా ప్రకటిస్తారో గత సంవత్సరం 33% ప్రకటించారు. కానీ అప్పుడు కూడా మరి దాదాపు 4,701 కోట్ల రూపాయల నికర లాభాలు వస్తే, పోయిన సంవత్సరం కూడా 2,289 కోట్ల రూపాయలను ఈ అభివృద్ధి పేరిట, విస్తరణ పేరిట పక్కకు పెట్టి మిగిలిన వాటిపైననే 2,412 కోట్ల పైన 33% లాభాల వాటా పంపిణీ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం కూడా 33% పంపిణీ చేస్తే అది 16%కే లాభాల వాటా ఇచ్చిందనేది అటు సింగరేణి సంస్థకు తెలుసు, కార్మికులకు తెలుసు. ఇది మమ్మలను వంచిండ్రు, మోసం చేసిండ్రు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం మరి నికరమైనటువంటి లాభాలలో వాటా ఇచ్చింది తప్ప ఇట్లా విస్తరణ పేరిట, అభివృద్ధి పేరిట సగానికి సగం, గత సంవత్సరం అయితే సగానికి సగం, ఈ సంవత్సరము వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే 63% విస్తరణ పేరిట పక్కకు పెట్టింది. వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 36% లాభాల పైన 34%, అంటే 12.5% వస్తున్నది. ఎక్కడి 32%? కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు 32%. ఆ 32%ని ఎలా 12%కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా సింగరేణి సంస్థ ఏదైతే ఉందో చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థకు సంబంధించి వేలాది మంది కార్మికులు పనిచేయడంతో పాటు ఇటు యాజమాన్యం యొక్క ప్రణాళిక కావచ్చు, తర్వాత వివిధ రకాల పద్ధతులలో వాళ్ళు ఇందులో ప్రతి సంవత్సరం లాభాల వాటా సాధించుకుంటూ వస్తున్నారు. ఆ వచ్చినటువంటి లాభాలపైనే, నికర లాభాలపైన లాభాల వాటా ఇవ్వడము, లాభాల బోనస్ అనే పేరిట ఇవ్వడం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం ఇది. కానీ ఈరోజు ఇది ఒక కొత్త సంస్కృతి, కొత్త పద్ధతిని తీసుకువచ్చి దాదాపుగా అంటే వచ్చిన లాభాలలో ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూస్తే అదే అడగబోతున్నాం. 2024-25 6,394 కోట్ల రూపాయలు నికర లాభాల్లో కంపెనీ ఉందని చెప్పిన పరిస్థితి. ఈ లాభాల్లో ఉన్న ఏదైతే అంశం ఉందో దీంట్లో మేము పెట్టుబడికి పెట్టిన దాంట్లో కార్మికులకు మంచి జరగాలని ఆలోచిస్తున్నామని అటు ప్రభుత్వం, మైనింగ్ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అది? అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏమని ఉంటుందా? వాస్తవంగా వివేక్ ఇలా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయనకి నిజాయితీ, నీతి ఉంటే ఒక్క నిమిషంలో రాజీనామా చేయాలి గవర్నమెంట్కి వ్యతిరేకంగా. వాళ్ళ నాయన కార్మిక నాయకుడు, చిన్న చిన్న వర్గాల నాయకుడు అని చెప్పుకుంటాడు కదా. ఇంత దారుణం జరిగినందుకు ఆయన ఇంకా దాన్ని గొప్పగా చెప్తున్నాడు కదా. ఏ రకంగా గొప్పగా చెప్తాడు? అరే 6,394 కోట్ల
లాభాలు నికర లాభాలు వస్తే నువ్వు విస్తరణ కోసం గతంలో అయితే అసలు తీసిందే లేదు. నువ్వేదైనా తీసినావంటే ఒక విస్తరణ కోసం 4034 కోట్ల రూపాయలు అరే తీసినాం. ఎంత దీంట్లో ఎంత పర్సెంటేజ్ కార్మికులకు 4034 కోట్ల రూపాయలు విస్తరణ కోసం తీస్తారా? ఇది ఎక్కడైనా ఉంటుందా? అసలు ఇదివరకు ఉన్నదా? సమాధానం చెప్పాలి. వివేక్ వెంకటస్వామికి సమాధానం చెప్పాలి. లేదు అని అంటే ఆయన ఎవరైతే ఖమ్మం జిల్లా వాసిగా ఉన్నాడు, ఇలా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. ఇదేం పద్ధతి అండి? ఇది ఎక్కడ కూడా ఎన్నడూ కూడా జరగనటువంటి విషయం. ఈరోజు ఇదేదో గొప్పగా మేము సాధించినాం, దానికి దీని పెద్ద మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి వచ్చి ప్రకటన చేసి మేము 34% లాభాల వాటా ఇస్తున్నామని చెప్పడం ఎందుకు? నిజంగానే 12% అని చెప్పు మరి. ఇగో ఈ 2034కే మేము వాటా ఇస్తున్నామని చెప్పు. ప్రకటించిందేమో లాభాలు ఇంత పెద్ద మొత్తంలో, మీరు ఇచ్చిందేమో చాలా ఘోరం. ఇది కార్మికులందరూ కూడా ఈరోజు వాస్తవంగా ఒక రకంగా ఒక కడుపులో బాధతోటి ఉన్నారు. అసలు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఇలా బాగా గొప్పలు చెప్పి ఐఎన్టీసీ ఒక్క మాట మాట్లాడదు. ఏఐటీసీ వాళ్ళు పేరుకు మాత్రం అక్కడనే ఉన్నారు ప్రకటిస్తే. మరి వాళ్ళ ఇలా పార్టీ పరంగా చూస్తేనేమో వాళ్ళకు మిత్రపక్షం. ఇక్కడ యూనియన్ గెలిచిన యూనియన్ 6 డివిజన్లలో ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు, ఈ కార్మిక నాయకులు ఎందుకు, ఈ సంఘాలు ఎందుకు? కార్మికులకు ద్రోహం చేసేందుకే ఈ సంఘాల? అదేవిధంగా నేను అడుగుతున్న ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న గెలిచి మంత్రులుగా ఉన్నటువంటి నాయకులను అడుగుతున్నా నేను. వివేక్ వెంకటస్వామి కావచ్చు, కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ మినరల్కు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు, తర్వాత శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. మీరు నిజంగా చెప్తున్న సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పని. మీకు అసలు కార్మిక వర్గం దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ మాట్లాడే హక్కు అర్హత కోల్పోయారు. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనరు. ఇంకా మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేము పెద్ద గొప్ప ఘనకార్యం చేసినామని మాట్లాడుతున్నారా? దేనికి మాట్లాడుతున్నారు మీరు? నిజంగానే ఒక మైండ్ మీదకి పోయి ఒక కార్మికులతో మాట్లాడమనండి, ఏ రకమైనటువంటి సమాధానం వస్తుందో తెలుస్తుంది. ఇంత ఘోరమా? మీరేమో 12% అంటున్నారు, వాళ్ళేమో 34% అంటారు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది ఇది? అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ అయింది? ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, వాళ్ళే చెప్పారు కదా, మనం చెప్పిన మాట కాదు కదా. ఏదైతే 6,394 కోట్లు నికర లాభం, దాంట్లో 4,034 కోట్లు పక్కకు పెట్టినాం. మేము ఇచ్చినటువంటి 2,360 కోట్లకు మాత్రమే 34% ఇస్తున్నామంటే ఎవరిని మోసం చేస్తారు? ఇది ఎవరికి అర్థం కావట్లేదు కాకుండా ఉన్నదా? కంపెనీ కష్టాల్లో ఉన్నది, కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులది. కంపెనీ సజీవంగా ఉంటేనే కార్మికులు సజీవంగా ఉంటారు. అంటే కంపెనీ కావాలని TBGKS తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుడు ప్రచారం చేస్తున్నది నమ్మద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అసలు? అయితే లాభాలు ఎట్లా వస్తాయి కంపెనీ కష్టాలు ఉంటాయి? అయ్యో మనలో మాట 6,394 కోట్లు ఏదైతే ఉందో, 94 కోట్లు ఏదైతే ఉందో, లాభాలు ఎట్లా వస్తాయి అట్లా కష్టాలలో ఉంటే? నిజంగానే ఇది ఒక కొత్త పద్ధతి ప్రకారం విస్తరణ కోసం మేము భవిష్యత్తు కోసం పనిచేస్తాము అని అంటే 3 భాగాలు తీస్తారా? లాభాలలో 3 భాగాలు తీస్తారా? 3 భాగాలు తీసి ఒక భాగానికి మాత్రమే బోనస్ లాభాల వాటా మంచి బోనస్ ఇస్తామని చెప్పడం ఇది న్యాయమా? ఇక దీన్ని మీరు గొప్పలు చెప్పుకున్నాడా? ఇంకా మీదికి వెళ్ళి మేము కంపెనీ విస్తరణ కోసం, కంపెనీని కాపాడడం కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం అని దీనికి ఒక గోల్డ్ కవరింగా మాట్లాడడానికైనా కనీసం సిగ్గుమానం ఉండాలి ఈ నాయకులకు. ఇంత ఘోరమా? గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండే. కావాలని బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం చేస్తుంది, TBGKS సంఘం కూడా దీనికి కార్మికుల దాంట్లో వెళ్ళి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తుందని చెబుతున్న పరిస్థితి. ఎట్లా చూడవచ్చు అన్న? ఏంటి అసలు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు నేను ఖచ్చితంగా చెప్తాను, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే 2014-15 సంవత్సరానికి ఆనాడు వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో
ఆ లాభాలకు స్పందించి పూర్తి లాభాల మీద 21% ఇచ్చినారు. లేదా ఏమి విస్తరణ పేరుతో పక్కకు పెట్టలే. ఆ రోజు వచ్చిన లాభాలు కూడా దాదాపుగా అప్పుడే మేము గవర్నమెంట్లోకి వచ్చినాం కాబట్టి 16% నుండి స్టార్ట్ 16% నుంచి స్టార్ట్ అయినటువంటి లాభాలు 25% వరకు నేరుగా 25% వరకు తీసుకుపోవడం కాక లాస్ట్ 23-24 సంవత్సరానికి దాదాపుగా మీకు 32% నికర లాభాలలో వాటా తీసుకున్నాం మనం. నికర లాభాలలో నికర లాభాలంటే ఎంతైతే లాభం వచ్చిందో అంతనే, విస్తరణ పేరిట పక్కకు పెట్టలేదు. ఒకవేళ పక్క డెవలప్మెంట్ కోసం ఫండ్ తీయలేదు, అది కంపెనీకి సంబంధించి అంచెలంచెలుగా ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని మరి దాని ప్రణాళిక ప్రకారంగా ఆ కంపెనీ విస్తరణ కోసం పనిచేస్తుంది తప్ప అంటే లాభాలలో కార్మికులకు ఇచ్చేటువంటి వాటాను తీసుకొని మీరు విస్తరణ చేస్తానడం ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు, ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన లాభాల వాటా కూడా గింతనే 780 కోట్లు వస్తే దాంట్లో 21% ఇచ్చారు. అందులో విస్తరణ పేరిట పక్కకు తీయలేదు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఏదైతే ఈ 22 నెలల కాలంలో ప్రతి విషయానికి కూడా ఇదే విధంగా అబద్ధాలు చెప్పడం, డైవర్షన్ చేయడం, మేం చెప్పిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం, అది వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ప్రతిరోజు నడుస్తున్నటువంటి వ్యవహారంలో కూడా కావచ్చు. అంటే ఏది తప్పుడు పని చేసినా దానికి గోల్డ్ కవరింగ్ ఇచ్చుకొని వాళ్ళ పార్టీ ప్రభుత్వం అంతా కలిసి మేము చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి మాత్రమే కనబడుతూ ఉంది. ఈ కార్మికులకు సంబంధించిన విషయంలో కాదు, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏమంటున్నారు ఇలా వాళ్ళు? మేము దాదాపుగా అన్ని గ్యారంటీలు పూర్తి చేసినాం అంటున్నారు. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే వంచన ఏముంటుంది? ప్రజలను అడిగితే తెలుస్తుంది. నిన్నగాక మొన్న యూరియాకు సంబంధించి యూరియా లేదు మొర్రో అని మొత్తుకుంటుంటే మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే, అదే సొసైటీల దగ్గర కాపల కూర్చుంటుంటే ఇదంతా కూడా క్రియేటెడ్, ఎవడు పని పాట లేక రోడ్ల మీద వచ్చి ఉంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం డైవర్షన్ చేయడమే. ఇక ఇది కూడా దీన్ని కూడా ఇట్లనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు అన్న, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టుకొని మీడియా సమావేశం పెట్టి ఇంత బోనస్ను ప్రకటిస్తున్నాం, కార్మికులు సంతోషపడాలి, మీకోసం మేము కట్టుబడి ఉన్నామని ఎప్పుడన్నా అంటే మీరు సీనియర్ లీడర్గా ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఈ అంశం ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఉండేనా? లేకపోతే దీని మీద ఎప్పుడు కూడా ఇటువంటి గౌరవ అధ్యక్షునిగా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు సింగరేణి సంస్థలో. ఒకవేళ కార్మిక సంఘాలను పిలుచుకున్నా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పిలుచుకున్నా కానీ చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తారు. ఇదేం ప్రకటన అండి? వాళ్ళందరూ కూడా ఏదో పదవులకు కోసం పెదవులు మూసిరు తప్ప వాళ్ళకు మాత్రం తెలియదా ఇది ఘోరమైన అన్యాయం అని? మాట్లాడలేరు. వాళ్ళ మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవి భద్రంగా ఉండాలి, అంతే తప్ప ఇక దీంట్లో అవగాహన లేక మీరు హరీష్ రావు గారు అటు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కార్మికుల అంశంలో, సింగరేణి అంశంలో అని వివేక్ వెంకటస్వామి మంత్రి చెప్తున్నారు. వివేక్ వెంకటస్వామికి నిజంగా కూడా అసలు ఆయనకు అవగాహన ఉన్నదా? అవగాహన లేక కాదు, అబద్ధం మాట్లాడుతున్నానని ఆయనకు కూడా తెలుసు. కానీ ఉన్నటువంటి పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రి పదవిని సమర్థించుకోవడానికి మాట్లాడుతున్నటువంటి అబద్ధపు మాటలు, ఆయన మోసం చేసుకునే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలియదా? ఈ లెక్క తెలియదా ఆయనకి ఈ లెక్క తెలియకుండానే మాట్లాడుతాడా? ఒక్కసారి కార్మికుల దగ్గరికి పోయి మాట్లాడమనండి. ఆయన ప్రాంతంలో కూడా బొగ్గుబావులు ఉన్నాయి కదా, ఒక్కసారి బొగ్గుబావుల దగ్గర పోయి కార్మికుల దగ్గర పోయి మాట్లాడమనండి. అప్పుడు సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీలు కాదు. నేను యాజ్ ఏ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షునిగా ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నా. ఒక పార్టీ నాయకుడిగా కేటీఆర్ గారు కూడా మనం మాట్లాడింది ఘోరం, ఇది ఇంతకంటే మోసం ఉండదని. హరీష్ రావు గారు కూడా మాట్లాడిండ్రు. సింగరేణి కార్మికులకు
ఘోరంగా అన్యాయం చేసింది. లాభాల వాటను ప్రకటించి అందులో ముప్పావుల శాతం కట్ చేసి ఒక పావుల శాతానికి మాత్రమే బోనస్ ఇచ్చిందని హరీష్ రావు గారు మాట్లాడారు. ఉన్న వాస్తవాలు ఉన్నట్టుగా మాట్లాడితే మేము మాట్లాడేది అబద్ధంగా కనబడుతున్నది. మోసం చేసి ద్రోహం చేసి 3 వంతుల లాభాలను కట్ చేసి 1 వంతు లాభానికే లాభాల వాటా ప్రకటించి పేరుకేమో 34% ప్రకటించి 12% ఇచ్చినటువంటి లాభాల వాటను వాళ్ళదేమో న్యాయబద్ధంగా కనబడుతుందా? ఇంతకంటే మోసం ఏముంటుంది? ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ చాలా క్లియర్గా కావాలనే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నది టీబీజీకేఎస్ సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అంటుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? నిజంగా కూడా వాళ్ళు కార్మిక సంఘ నాయకులుగా కొంచెం చిత్తశుద్ధి ఉండాలి. రాజకీయ పార్టీలు వేరు, కార్మిక సంఘాలు వేరు. వాళ్ళు తెల్లారులేస్తే కార్మికుల దగ్గరికి పోవాల్సిన అక్కర ఉంటుంది. వాళ్ళు నిన్నేదో మొక్కుబడిగా ఏఐటీసీ సంఘం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్పక చేయక లాభాల వాటా నుంచి ఇంత విస్తరణ పేరిట తీసి ప్రకటించారని వాళ్ళు చెప్పారు పక్క. ఈ ఐఎన్టీసీలు అంటే వాళ్ళు చెప్పారు, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులే, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అదే గొప్పగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఏఐటీసీ వాళ్ళు చెప్పిండ్రు, కానీ వాళ్ళు కూడా నోరు మూసుకునే పరిస్థితే, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. నిన్న మేమన్నా మా కార్మిక సంఘం తరఫు నుంచి అదే చూస్తున్నా, నిశ్శబ్దంగా ఉన్న టీబీజీకేఎస్ సంఘం మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది. ఈశ్వరన్ నచ్చిన తర్వాత నల్ల బ్యార్జీలు పెడుతున్నారు, బావి మీదకి పోతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి, ఏం ప్రణాళిక రూపొందిస్తున్నారు? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పరిశ్రమ సింగరేణి సంస్థ. ఈ సంస్థ మనుగడ కోసం ఆ కేసీఆర్ గారు కూడా గొప్పగా పనిచేసిండ్రు, మా ప్రభుత్వం కూడా పనిచేసింది. కొత్త బావుల విస్తరణ కావచ్చు, అదేవిధంగా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా 4 బొగ్గు బ్లాకులను ఇతర పెద్ద బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం సరైనది కాదు, ఇది సింగరేణి సంస్థకే ఉండాలి. వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే కోల్ ఇండియాలో కానీ ఇతర రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఆ సంస్థకు ఇచ్చిండ్రో ఇక్కడ సింగరేణి సంస్థకే ఒప్పజెప్పడం వల్ల ఈ సంస్థ మనుగడ బాగుంటుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఈ సంస్థ 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. ఈ ప్రాంతంలో బొగ్గు వెలికితీతలో ఖర్చు పెట్టి భూములన్నింటినీ కూడా ఎక్వైర్ చేసి చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉన్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ బాగుండాలనే ఆరాటం ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకొక పార్టీకి ఉండదు. ఇలా బీజేపీ ప్రైవేటైజేషన్కి అనుకూలం. దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలను ఇప్పటికే ప్రైవేటైజ్ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు రైల్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఇవన్నింటినీ కూడా దాదాపుగా సగం బడ ప్రైవేటైజ్ చేసారు. కాబట్టి వాళ్ళ విధానమే అది. దానికి మరి వంతపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనేకమైనటువంటి సంఘటనలు చర్యలు జరుగుతున్నాయి. ఇలా ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ మేము ఆ 4 బొగ్గు బ్లాకులను ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి పని స్టార్ట్ చేయకుండా కాపాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అందుకు మా యూనియన్ కూడా మద్దతుగా నిలబడ్డది. అది మరి తెలంగాణ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వేలం పాటకే ఉప ముఖ్యమంత్రి ఈయన భట్టి విక్రమార్క గారికి పోయి ప్రారంభోత్సవానికి పోతారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన ప్రారంభిస్తారు హైదరాబాద్లో. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇద్దరు కలిసి కట్టుగానే చెప్పకనే సింగరేణి సంస్థను కబలించడానికి ప్రయత్నం జరుగుతుంది. రాను రాను దాదాపు ఇప్పటికే అండర్ గ్రౌండ్ మైన్లలో కూడా ప్రైవేటు సంస్థ విస్తరించింది. ఇది సంస్థ మనుగడకే ప్రమాదంగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ పూర్వం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మింగేసిండ్రు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్లనే ఇలా 19,000 పైసలకు దాదాపు 20,000 మంది కార్మికులు ఇలా మళ్ళీ మనుగడ సాధించి కార్మికులుగా వచ్చిండ్రు అని అంటే ఈవెన్ మహిళలతో సహా ఇలా కంపెనీలో 42,000 మంది కార్మికులు ఉన్నట్టుగా ఇప్పుడున్న లెక్క ప్రకారం. అలా 20,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించింది కేసీఆర్ గారే. మరి సింగరేణి మనుగడ కోసం ఆనాడు ఉన్నటువంటి
కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నట్ట, ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ఆనాడు సింగరేణి సంస్థను కాపాడాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి, ఈ బొగ్గుబావులను వేలం ఆపాలని చెప్పేసి కొట్లాడినటువంటి వాళ్ళం మా పార్టీ. ఇలా వీళ్ళు మొత్తం గాలికి వదిలిపెట్టినారు. ఇంకేం మనగడ సాధిస్తారు? ఇక దీని పేరు మీద మళ్ళీ విస్తరణ పేరు మీద అప్పుడు ఇప్పుడు అంతా కలిపితే 6,000 కోట్లు దాదాపు పక్కకు పెట్టినటువంటి ఏవైతే డబ్బున్నదో 6,323 కోట్ల రూపాయలు, 6,723 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి ఈ విస్తరణ పేరిట గత సంవత్సరం మీరు పక్కకు పెట్టినటువంటి ఈ 2,289 కోట్ల రూపాయలు ఏం చేసినట్టు, ఏం విస్తరణ చేసినట్టు, ఏం అభివృద్ధి చేసినట్టు శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం. దేనికి ఖర్చు పెట్టిందో చెప్పమని అడుగుతున్నాం. లేదంటే ఎవరి జేబులకు పోతున్నాయో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఢిల్లీకి సంచులు మోసే దాంట్లో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రక్తం చెమటను కూడా ఢిల్లీకి పంపిణీ చేస్తుండా చెప్పమని అడుగుతున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ 4,000 పైసలకు మీరు విస్తరణ పేరిట పక్కకు పెడుతున్నారు. మరి ఇవి ఎవరికి పోతాయి, దేనికి పోతాయి, ఎక్కడ విస్తరణ చేస్తారు? ఇది కార్మికులు చర్చించుకుంటున్నటువంటి విషయాలు. ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కొంత విస్మరించారు. ఎక్కడ ట్రేడ్ యూనియన్ లేకుండా నాయకత్వం ప్రభుత్వం వహించే విధంగా చూసింది. అదే ట్రేడ్ యూనియన్ ఇప్పుడు మళ్ళీ యూనియన్ ఆర్టీసీ యూనియన్ నిర్వీర్యమైపోయింది. మీరు దగ్గర ఉండి చూసిండ్రు. ఇటు మళ్ళీ టీబీజీ కేసును యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి కొంత నిర్వీర్యమైన సంఘాలను మళ్ళీ ఒకసారి పరిస్థితికి లైవ్లో తీసుకురావాలంటే ఇబ్బంది కావట్లేదు. అంటే గతంలోనే మాకు ఆ సెటప్ అంతా ఉంది. 2 సార్లు గెలిచిన సంఘం సింగరేణిలో. అది బోను ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక రకాల పెండింగ్ ఇష్యూస్ కూడా శాశ్వతమైన పరిష్కారం చూపించినటువంటి సంఘం. అందులో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా కేస్తే బాయిలు బంద్ చేసే సంఘం ఇప్పుడు 10 మంది 5గురితో నిరసనలు చేసే పరిస్థితి ఏర్పడింది. అట్లేం లేదు, మాకు చాలా బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది కార్మికులలో. వాస్తవంగా కూడా ఈరోజు మిగిలిన సంఘాలే డమ్మీగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అని అంటే మేము ఆనాడు గెలిచినటువంటి సంఘంగా చాలా సమస్యలకు పరిష్కారం చూపించగలిగినాం. వేలాది మందికి ఇండ్ల పట్టా స్థలాలు పట్టా సర్టిఫికెట్ ఇప్పించగలిగినాం. అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురాగలిగినాం. అదేవిధంగా ఒక సంవత్సరం ఏదైతే వాళ్ళ సర్వీసును పెంచగలిగినాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగినాం. ఇవన్నీ కూడా కార్మికులు ఈరోజు మళ్ళీ చర్చించుకుంటున్నారు. అరే ఎంత గొప్పగా ఉండే కార్మిక సంఘం కానీ ఆడ ప్రభుత్వం కానీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ అంటే ఏది అడగకుండానే వాళ్ళకు అన్నీ సమకూర్చి పెట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం కావచ్చు, యూనియన్ కావచ్చు. అందుకే ఈరోజు అన్ని యూనియన్లు డమ్మీ అయ్యి మళ్ళీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైపే కార్మిక వర్గం చూపిస్తుంది. అందుకే మేము మొన్న ఈ సమస్యను ముందే అర్థం చేసుకొని కొత్తగూడెం ఆఫీస్ ముందర కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ ముందర కావచ్చు, హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి కావచ్చు, వెంటనే లాభాల పాట ప్రకటించని మేము ముట్టడి చేసిన తర్వాత కదా చలనం వచ్చింది. అసలు ఈ మాత్రమే ఈ ప్రకటనకు కారణం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే. అరే వీళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం కూడా రావడం జరిగింది. వచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది. అందుకే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎట్లుందన్న మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవిత పదవి గౌరవ అధ్యక్షురాలు పదవి మీకు వచ్చింది. అది ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మీకు వచ్చింది. ఇది బాధ్యతగా ఉందా, బరువు ఉందా, లేదంటే ఏంటి కవితకు మీకు రేపు కట్ అయినట్టేనా దీంతో? అట్లా ఏం లేదు. నేను అసలు ఈ సంఘం నిర్మాణం చేసిందే నేను. మొదటి గౌరవ అధ్యక్షుడిని నేను. నా తర్వాత నేను ధర్మపురి ఎమ్మెల్యేగా పోయిన తర్వాత చాలామంది గౌరవ అధ్యక్షులు వచ్చిండ్రు. తర్వాతనే కవిత గారు వచ్చిండ్రు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సంఘానికి తర్వాత శాశ్వతంగా ఒక రాష్ట్ర కమిటీ కానీ తర్వాత ఇవన్నీ యాక్టివ్గా లేవు. పోయిన ఎన్నికల మేము పోటీ కూడా చేయలేదు.
ఈరోజు పార్టీ ఓడిపోయి ఉంది, ప్రభుత్వంలో లేము. డెఫినెట్గా పార్టీ నిర్మాణ క్రమంలో కోల్బెల్ట్లో 6 జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సంఘాన్ని తిరిగి బలోపేతం చేయడం కోసం నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఆ బాధ్యత తీసుకొని పనిచేసుకుంటూ పోవడం జరిగింది తప్ప కవిత గారిని తీసేసి నన్ను పెట్టడం కానీ, లేకపోతే ఆమె ఉన్నంత కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని కానీ ఎక్కడ మేము మాట్లాడట్లేదు. ఆ అవసరం కూడా లేదు. ఈరోజు పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ మళ్ళీ బలోపేతం కావాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కార్మిక వర్గం ఏదైతే ఉందో చాలా గొప్పగా మాకు సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నారు. నిజమైన కార్మిక సంఘం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప ఇటు కాంగ్రెస్ ఎట్లుందన్న అంటే మనుగూరు, కొత్తగూడెము, రామగుండము, అటు మా శ్రీరాంపూరు, బెల్లంపల్లి, అటు గోలేటి వరకు ఎట్లుంది మీ సంఘం ప్రాతినిధ్యం? ఎట్లుంది? కమిటీలు ఎట్లున్నాయి? మీరు వచ్చిన తర్వాత నూతన కమిటీలు వేసిండ్రా లేదంటే అదే కమిటీలను కంటిన్యూషన్ చేస్తూ కార్యాచరణ చేస్తున్నారు? లేలే, చాలా మంచి స్పందన ఉన్నది అన్ని డివిజన్లలో కూడా. గతంలో ఉన్నటువంటి సెటప్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి, తర్వాత సెంట్రల్ కౌన్సిల్ కూడా చాలా మార్పులు చేర్పులు చేసి, అవసరం ఉన్న దగ్గర లీడర్షిప్ను మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకు అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు మాత్రం చాలా మంచి స్పందన ఉంది. దానికి తోడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, ఈ ఏదైతే గెలిచినటువంటి సంఘాలు ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ డమ్మీగా ఉండడం, మాట్లాడకపోవడం, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గాలికి వదిలేసి సైలెంట్గా ఉండడం, ఇక మాతోటి ఏమీ కాదు మేము ఇప్పటికే బాగా గొప్పగా చేసినామని చెప్పే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది కార్మిక లోకం జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టే ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైపు గొప్పగా స్పందన ఉంది, మంచి స్పందన ఉన్నది. ఎట్లుందన్న అంటే చివరి 2 క్వశ్చన్స్ అడిగి క్లోజ్ చేస్తున్నాం. పరిస్థితి మీరు వచ్చిన తర్వాత కోల్బెల్ట్ ప్రాంతం నుండి మీ కాన్స్టిట్యున్సీ వరకు పరిస్థితి ఎట్లుంది? ఏంటి? యూరియా అంశం మొదలుకొని ఇటు కార్మికుల అంశం వరకు ఏం చెప్తున్నారు అసలు? అంటే నేను వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సంస్థకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసినవాడు, స్వయంగా సింగరేణి ఉద్యోగస్తుడు, అదేవిధంగా సింగరేణి సంస్థలో కార్మిక నాయకుడిగా చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి వాడు, కంపెనీ యొక్క స్థితిగతులన్నీ తెలిసినటువంటి వాడు, తర్వాత అందరికీ అందుబాటులో ఉండేటువంటి వాడు, ఏదైనా విషయం వచ్చినా వెంటనే పిలిస్తే పలికేటువంటి నాయకుడు అనేటువంటిది కోల్బెల్ట్ ప్రాంతంలో మా కార్మికులకు, కార్మిక సోదరులకు, సంఘంలో ఉండేటువంటి నాయకులైతే ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగినాం. ఈ మధ్య కాలంలో అకారణంగా మా నాయకులను 3 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అందరం కూడా హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని తిరిగి ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా మేము రద్దు చేయించుకోవడం జరిగింది. అంటే ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే స్పందిస్తారనేటువంటి నమ్మకాన్ని కల్పించడం. అందులో భాగంగానే ఇలా కార్మిక వర్గంలో ఒక చలనము, ఒక అలజడి వచ్చింది మీరు అన్నట్టుగా. అదేవిధంగా మా ధర్మపురి ప్రాంతంలో ఈ జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల ఏరియాలో నేను ఎట్లయితే మా పార్టీ తరఫున ఒక బాధ్యతగా పనిచేస్తున్నానో వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహం వచ్చింది. అన్నకు పార్టీలో ఒక మంచి బాధ్యత, గుర్తింపు ఉన్నది. తర్వాత పదవి ఉన్నా లేకున్నా ఒకే రకంగా పనిచేసేటువంటి నేచర్ కలిగినటువంటి నాయకుడు కాబట్టి సరైన సమయంలో సరైనటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. కష్టపడి పనిచేసే నేచర్ ఉన్నదనేటువంటిది మాత్రం ఒక చర్చ ఉంది. ఆ విధంగానే పనిచేస్తాం. రేపు మళ్ళీ తిరిగి ప్రజలను ఒక మంచి వైపు తిప్పడం కోసం, గత ప్రభుత్వం యొక్క విజయాలను చెప్పడం కోసం, తిరిగి మంచి ప్రభుత్వాన్ని మన ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం తప్పకుండా పనిచేస్తాం. ఎంత కష్టమైనా ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్బంధాలు కానీ ఇంకేమైనా కానీ ఎదుర్కొని ముందుకు పోవడానికి ఏ రకంగా కూడా మేము వెనుకంజ వేసేది లేదు. అన్నిటికీ సిద్ధంగా ఉండి పనిచేస్తాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేటోళ్ళకు, మిమ్మల్ని వ్యతిరేకించేటోళ్ళకు ఏం చెప్తాడో ఈశ్వర్? ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇలా మాట్లాడుతుందో అవి వాస్తవాలు. అవే కార్మిక వర్గం నుంచి వస్తున్నటువంటి నిజాలు. మొత్తం ప్రజలు చర్చించుకుంటున్నటువంటి వాస్తవాలు అవే.
ఏవైతే నిజాలు ఉన్నాయో అవే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాట్లాడుతుంది. కార్మికుల పక్షాన నిలబడి ఉంది, న్యాయం పక్షాన నిలబడి ఉంది. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటున్నారు, కార్మికులకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కార్మిక వర్గం మీకు సరైనటువంటి సమాధానం, సరైనటువంటి గుణపాఠం చెప్తుంది అనేది మాత్రం వాస్తవం. ఆర్టీవీ ద్వారా కార్మికులకు ఏం చెప్తున్నారు? మా కార్మిక సోదరులకు కూడా నేను ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే, మేము చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీ మనోభావాలకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వంచనను ఖచ్చితంగా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాం. మరి దీన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఐఎన్టీసీ యూనియన్ కావచ్చు, చివరికి ఏఐటీసీ నాయకులు కావచ్చు, తర్వాత ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళకు వాళ్ళు వంచన చేసుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నారు, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని సమయం వచ్చినప్పుడు తప్పకుండా కార్మిక వర్గం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కోల్ మైన్స్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు వచ్చినా మాకెందుకు ఈ అన్యాయం చేసిండ్రు మీరు చెప్పగలుగుతారా అనేటువంటి ప్రశ్న కార్మిక వర్గం నుంచి తప్పకుండా మేము అనకుండా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంటుంది. అది తప్పకుండా వాళ్ళు ఎదుర్కోవాల్సే ఉంటుంది. చివరిగా ఒక విషయం చెప్పండి, ఈసారి ఎన్నికల్లో మీరు బరిలో ఉండబోతుందా ఏది కార్మిక సంఘం ఎన్నికల్లో? డెఫినెట్ తప్పకుండా మా కార్మిక సంఘం ఎన్నికలలో మేము తప్పకుండా బరిలో ఉంటాం. కార్మిక వర్గం అంతా కూడా నిజంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రాతినిధ్యం కోసమే చూస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంత పాజిటివ్ వాతావరణం అయితే కనబడతాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కార్మికులను మోసం చేసిందని కొప్పుల ఈశ్వర్ గౌరవ అధ్యక్షుడు టీవీజీకేఎస్ అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు కార్మికుల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పనిచేస్తుందని చెబుతున్న పరిస్థితి. సమస్యలపై విషయం తెలుసుకొని వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారని చెప్తున్నారు. దీనిపై హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా మాట్లాడారని, దాదాపుగా 12% లాభాలు మాత్రమే, నికర లాభం నుండి 12% మాత్రమే కార్మికులకు బోనస్ రూపంలో పంచారని ఇటు కుప్పలీశ్వర్ చెప్తున్నారు. దీంతోపాటు మరికొన్ని అంశాలు కూడా, ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనుగూరు, కొత్తగూడెం, ఇటు రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ వరకు, అటు గోలేటి వరకు కార్మికులందరూ ముక్త కంఠంతో చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అందరినీ నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్న పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడింది. కేసీఆర్కు వాస్తవాలు తెలుసు కాబట్టి 33% అప్పుడు ఇవ్వగలిగాడని చెబుతున్నారు. 32% వెళ్ళిన ఆ లాభాల బోనస్ 33% కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈసారి 34% తీసుకొచ్చింది. గతంలో 16.90 కొంత ఇచ్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా దాదాపుగా 4,000 కోట్లు కార్మికుల లాభాల వాటలో తీశారు. ఇప్పుడు కూడా దాదాపుగా 2,600 పైచిలుకు కోట్లు తీశారు. ఈ డబ్బుల శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ముఖ్యమంత్రి చెప్పాలని చెబుతున్నారు. ఈ మూటలు ఢిల్లీకి పోతున్నాయా లేక ఈ డబ్బులు ఏమవుతున్నాయో చెప్పాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పులీశ్వర్, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఏఐటీసీ కానీ ఐఎన్టీయూసీ కానీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.